మంగళగిరిలో అధికార పార్టీ రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాలతో పార్టీలో ఉన్న వారికి ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మంగళగిరిలో జగన్ మార్క్ బాహుబలి వ్యూహం. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు శాంతి. వెల్కమ్ టు దీక్షా మీడియా. టీడీపీ హవా కొనసాగించి అధికారాన్ని చేపట్టినప్పుడే మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. తదనంతర కాలంలో ప్రభుత్వం మారింది. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ మంగళగిరిలో పోటీ చేశారు. అయినప్పటికీ మరోసారి ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. అంటే 2 పర్యాయాలు ఆర్కే వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా తన సత్తా చాటారు. మాజీ ముఖ్యమంత్రి తనయుడిపై కూడా విజయం సాధించడం అంటే సామాన్యమైన విషయమేమీ కాదు. ఇదంతా ఎలా సాధ్యమైందని అప్పట్లో విస్తృత చర్చ జరిగింది. మంగళగిరి నియోజకవర్గంలో స్థానిక నాయకత్వం బలంగా ఉండడంతో వైసీపీకి ఈ విజయాలు సాధ్యమవుతున్నాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ బాట పట్టడం, జగన్ నేతృత్వంలో పార్టీని బలోపేతం చేయడంలో నియోజకవర్గ నేతలు కీలక పాత్ర పోషించారు. అయితే ఎమ్మెల్యేగా ఆర్కే విజయం సాధించిన నాటి నుంచి స్థానిక నేతలకు ప్రాధాన్యత తగ్గిందనేది జగమెరిగిన సత్యం. ఇదే విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని అంటిపెట్టుకుని ఉన్న నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎన్నికల సమయంలో ఓటింగ్ పెంచి అధికార పార్టీకి విజయాన్ని ఇవ్వడంలో స్థానిక నాయకత్వానిదే కీలక పాత్ర. మంగళగిరి నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో అనూహ్యంగా సీఎం తన వ్యూహాలకు పదును పెట్టారు. స్థానికంగా బలంగా ఉన్న దొంతిరెడ్డి వేమారెడ్డికి తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి నేనే పోటీ చేస్తాను అని చెప్తున్న వేళ వేమారెడ్డికి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఆర్కేకు చెక్ పెట్టడానికి వేమారెడ్డికి బాధ్యతలు అప్పగించారా లేక మరేదైనా కారణం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకు నిరుత్సాహంతో ఉన్న నియోజకవర్గంలోని ఒక వర్గం నేతల్లో వేమారెడ్డికి బాధ్యతలు ఇవ్వగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. దొంతిరెడ్డి వేమారెడ్డి తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ వైసీపీ ఇన్ఛార్జిగా పార్టీలో అంతర్గత కలహాలను సర్దుబాటు చేసి గాడిలో ఎలా పెడతారా అన్నది చర్చగా మారింది. స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతని ఎలా పాజిటివ్ గా మారుస్తారో, తన రాజకీయ చతురతను ఎలా ప్రదర్శిస్తారో అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. జగన్ వ్యూహాలు అర్థం కాకపోయినా మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు తనయుడు లోకేష్ ను ఢీకొనేందుకు ప్రణాళికలు అమల్లో పెట్టడం మాత్రం ప్రారంభించేశారు. ఆర్కే వర్గం ఒకవైపు, స్థానిక నేతలు వర్గం మరోవైపు. ఎలా చూసినా ఓటింగ్ మాత్రం వైసీపీ వైపు. ఇలా జగన్ అంతర్గత కలహాలకు చెక్ పెట్టేస్తున్నారు. మరి జగన్ ప్లాన్స్ ఎంత మేర వర్కౌట్ అవుతాయో, టీడీపీ విజయానికి అడ్డుకట్ట ఎలా వేస్తారో భవిష్యత్తులో చూడాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీక్షా మీడియా.